ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో నీ జీవితంలో ఆటుపోట్లు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో కృంగిపోయేటువంటి స్థితిలోకి నీ వెళ్ళిపోతున్నావా? దేవునికి దూరంగా జరిగిపోయేటువంటి స్థితిలోకి నీ వెళ్ళిపోతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవముతోడు. ఏ స్థలమునందు నా ఏలిన వాడవును రాజువునగు నీవుందు, ఆ స్థలమునందే నీ దాసుడునైనా నేనుందునని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. ఈ మాటలు గిత్తీయుడగు ఇత్తయి దావీదుతోటి మాట్లాడుతున్నాడు. అబ్షాలోము వెంబడిస్తున్నటువంటి క్రమంలో దావీదుతోటి అనేక మంది సేవకులు వెంబడిస్తున్నారు. ఆ యొక్క సేవకులతో పాటు క్రొత్తగా చేరినటువంటి ఈ యొక్క గిత్తీయుడగు ఇత్తయి కూడాను దావీదుని వెంబడిస్తున్నటువంటి క్రమంలో దావీదు మాట్లాడుతున్నారు. నిన్ననే వచ్చినటువంటి నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగా. కానీ దావీదైతే మాట్లాడుతున్నాడు. అయితే ఇత్తయి మాత్రం ఏది ఏమైనా సరే నీతో కూడా నేను ఉంటానయ్యా, ఎలాంటి పరిస్థితులైనా కానీ నిన్నైతే నేను విడిచిపెట్టాను, నేను నీతో కూడా ఉంటానయ్యా. నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. నువ్వు ఏ స్థలంలో అయితే గనుక ఉంటావో అదే స్థలంలో నేను కూడా ఉంటాను. నిన్నైతే నేను విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టమని నాకు చెప్పవద్దని ఇత్తయి మాట్లాడుతున్నాడు. అదే రీతిగా అత్త అయినటువంటి నయోమితోటి రూతు కూడా అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటావో నేను కూడా అక్కడే ఉంటానని మాట్లాడుతోంది. అవునేస్తున్నా, అనేక సార్లు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నా జీవితాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి భక్తులను కూడాను పడిపోయేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాటల ద్వారా ధైర్యపరుస్తున్నారు. ఆనాడు గిత్తయి దావీదుని వెంబడించడానికి వెనుదిరగలేదు. ఆనాడు రూతు నయోమిని వెంబడించడానికి వెనుకడుగు వేయలేదు. అందుకొరకే వారు చరిత్రలో నిలిచినటువంటి వారిగా ఉన్నారు. నేటి దినాల్లో కూడాను మనం వారి పేర్లని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నువ్వు గత కాలంలో ఎటు రీతిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎటు రీతిగా దేవుడిని వెంబడించావో, ఈ సమయంలో దేవుడు ఒక గిత్తయి, ఒక రూతు ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి, వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కూడా కలిగి ఉండి అంతిమం వరకు కూడాను దేవుణ్ణి వెంబడించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి నిశ్చయముగా దేవుడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు, జయించిన వానికి నా తండ్రి కుడి పార్శ్వమున నేను ఏ రీతిగా ఆసీనులై ఉన్నానో అదే రీతిగా మిమ్మల్ని నేను ఆసీనులుగా చేసేదనని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విశ్వాసం అనేది శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి ఉండి
మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూచేటువంటిది మరి నిశ్చయముగా ఒకానొక దినము నిశ్చయముగా దేవుడు మనకి అందజేస్తాడనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని అయితే కనుక కోల్పోవద్దు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.